ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సో యమలోకంలో వచ్చాం కాబట్టి సరికొత్త గేమ్ ఆలోచించి మేము రెడీ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇటువైపు నుంచి నాకు ముగ్గురు, ఇటువైపు నుంచి ముగ్గురు కావాలి. ఇటువైపు నుంచి ముగ్గురు అంటే అమ్మాయిలా అబ్బాయిలా? ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అబ్బాయి అంటే కార్తీక్ వస్తాడు, అమ్మాయిలు అంటే వీళ్ళిద్దరు వస్తున్నారు. ఇటువైపు నుంచి కూడా అలాగే, ఒక్క మగాడు ఇద్దరు ఆడాలు, ఇద్దరు ఆడాలు. ఓకే, సో గేమ్ ఏంటంటే అబ్బాయిలు బుట్టని తగిలించుకొని ఆ తెడ్డుతో ఈ బలూన్స్ ని ఆ బుట్టలో వేస్తారు. వెనక్కి పెడతారా బుట్ట? ఈచ్ టైం ఓన్లీ వన్ బలూన్. ఆ ఒక్క బలూన్ ని పరిగెట్టుకొని తీసుకొని వెళ్ళి అమ్మాయిలకి ఇవ్వాలి. ఆ అమ్మాయిలు ఇట్లా తిరిగి తిరిగి పుట్టుకమని ఆ బలూన్ ని పగలగొట్టాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో చేతులు వాడకూడదు. ఎలాంటి చీటింగ్ జరిగినా నరకానికి పంపించేయండి మేడం. జడ్జికి జలుబు చేసినట్లుంది, పర్లేదా? జలుబు ముక్కుకి వచ్చింది, కళ్ళుకి కాదు. మీరు పొగిడారా తిట్టారా అండి? సో బుట్టలు రెడీ, తెడ్డులు రెడీ, అమ్మాయిలు రెడీ, బలూన్లు రెడీ. అయితే ఆలస్యం ఎందుకు? 3, 2, 1 గో. మీ దగ్గర రావాలి, మీరు ఆయన దగ్గర రావడం కాదు. ఇంట్రికేట్ డీటెయిల్స్ చీటింగ్ జరిగిందా లేదా ఇంద్రజ గారు చెప్తారు. నిజానికి ఇది డ్రా. బికాస్ బాబీ గారు ఆ వైట్ లైన్ దాటాక లోపలికి బుట్టలోకి వేశారు, ఆ బలూన్ వాళ్ళు పగలగొట్టారు. సో అది మనం లెక్కలో తీసుకోలేము. సో వీళ్ళ సైడ్ కూడా ఒక బలూన్ ఉండిపోయింది కాబట్టి ఇట్స్ డ్రా. మేడం మీరు బెలూన్ అనేది ఈ బెలూన్ అయి ఉంటుందా? సో మొత్తానికి ఈ ఫస్ట్ రౌండ్ అయితే డ్రా. ఇంకా 2 లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్స్ కూడా వీలే ఆడతారా? లేదు, ప్లేస్ చేంజ్. అయితే 3, 2, 1 గో. కమ్ ఆన్ ప్రవీణ్, ఇలాంటి చాలా ఈజీగా చేసేస్తాను. దాదా తను బుట్టలో పడే రకం. పెళ్లికీడుంటే చాలు, పంతులతో పనే లేదు. మళ్ళీ కొట్టు రికార్డు పలిగేటట్టు.
నేనైతే చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నాను. రెండు పక్కల వచ్చేసి మిస్ బలూన్స్ అయితే జరిగాయి. ఆయన తనంతట తానే 2 బలూన్లు పగలగొట్టేశారు. వీళ్ళేంటంటే చేతిలో తీసుకునేటప్పుడే 2 బలూన్లు పగలగొట్టేశారు. అయినా కూడా వీళ్ళైతే 4 బలూన్స్ పగలగొట్టారు, వాళ్ళు 5 బలూన్స్. అయితే టీమ్ పింక్ 1 పాయింట్. టీమ్స్ చేంజ్. ఈ గేమ్ ని మరింత స్పైసీ చేయడానికి యమలోకం వర్సెస్ భూలోకం అని పెడదామా? రామ్ ప్రసాద్ గారు ఇటుపక్క ఉండని, చిత్రగుప్తర్ గారు అటుపక్క ఉండని. ఎవరు విన్ అవుతారో చూద్దాం. సూపర్. లెవెల్ 3 ఫైనల్ రౌండ్. 3, 2, 1 గో. ధూల్పేట పాండు అరే దుమ్ములే పరబాండు చేతులు వాడకండి. ఏ సిక్కడపల్లి సింటు ఇయాల షినికి పోవాలే ప్యాంటు ధూల్పేట పాండు అరే దుమ్ములే పరబాండు సిక్కడపల్లి సింటు ఇయాల షినికి పోవాలే ప్యాంటు ఓల్డ్ సిటీ వయ్యే ఇంకో గోల్డ్ మంకుదేరా మలక్ పేంట్ గంచి హాఫ్ మార్ఫియస్సుదేరా కాకుటైలు చేసి కలిపి గుద్దుదాముదారా మామగారికి పెళ్ళైతాంది మనకింకా మస్తుగా మందే ఫుల్ అయితాంది మామగారికి పెళ్ళైతాంది మన గాంగుల మళ్ళీ వికెట్ డౌన్ అయితాంది యమలోకం అతి దారుణంగా ఓడిపోయే పరిస్థితిలో ఉంది. నీతి నిజాయితీగా భూలోకం గెలిచిందా కాదా ఇంద్రజ గారు? నీతి నిజాయితీగా మాత్రమే గెలవలేదు, ఆ, అతి దారుణంగా వాళ్ళని ఓడించి మరీ గెలిచారు. సో ఫైనల్ గా మన భూలోకం గ్రేట్ చెప్పండి విషయం గట్టిగా. ఆయన తప్పుగా రాత రాసి మన అందరినీ ఆయుసు ఉండగానే ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి ఆయనకి శిక్ష అవసరమే. మేడం ఒక్క నిమిషం, మాకు చాలా శిక్షలు వేసాడు కదా, ఇప్పుడు వాళ్ళకి ఏమర్థం చెప్పండి. ఒక పేజ్ డైలాగ్ రాసి రమేష్ గారికి ఇవ్వండి. కారు తీసుకొని వెళ్ళిపోతాను కాదు ఎవడైనా కింది కట్టింది. ఆయన కష్టపడి 2 బలూన్లు తీసుకెళ్లి ఇస్తే వాళ్ళ చేతితో